ఏ రా అందరు కాముగా కూర్చోన్నారు. ఏ సంక్రాంతికి డాన్స్ ప్రోగ్రామ్ లేవా మీకు? ఈసారి ఎవరికా డబ్బు లేవని ఎవరు ఏం చేయట్లేదు. డబ్బులు లేవా? ఇచ్చాను కదా, ఎక్కడ ఉన్నాయి? అయ్యా నాకెప్పుడు ఇచ్చారయ్యా అసలు? మొన్న ఇచ్చాను కదరా, ₹1,00,000 రా. మర్చిపోయానయ్యా, ఎక్కడ పెట్టేశానయ్యా? మర్చిపోతే ఎక్కడ? అయ్యా మర్చిపోయానయ్యా, ఒకసారి ఏమనుకోబాకండి అయ్యా. మీకు మట్టి మరిపి ఎక్కువైపోయింది ఈసారి. మీరు సాయంత్రం ఇంటికి వచ్చింది, మీకు ఎంత డబ్బులు కానీ నేను ఇస్తే నేను చేసి చూపిస్తా. పిల్లకాయల దగ్గర చాక్లెట్ ఎత్తుకోపోయి వీడు కూడా సంక్రాంతి చేస్తానంట. అరే నేను చెప్తున్నా, ఓకేనా? మీకు ఏం కావాలో నేను చేసి చూపిస్తా. అయినా ఏది రైతు అన్నట్టున్నా నేనే ఉండదన్నా, నిన్ను అనేంత ధైర్యం నాకు లేదన్నా. నిజంగా అన్నా, అమ్మతోడన్నా. నేను మీకు సాయంత్రం ఏదైనా చేస్తాను కానీ మీరు సాయంత్రం ఎందుకు వచ్చింది? అంకులా అవునన్నా, పిల్లకాయలు ఫాలోయింగ్ బాగుందన్న. మన ఫాలోయింగ్ అలా ఉంటదిరా. అవునన్నా, పెళ్లి కానీ చేస్తుంటే ఈ పాటికి ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు ఉండేవాళ్ళు. వీడు కూడా పిల్లకాయలు అన్నాన్ని తీసుకుని అవుతున్నాడు. సిగ్గు సరేనా, ఆ మాత్రం ఉండాలరా. అవునన్నా, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏమనుకుంటున్నావా? నిజమే అన్న. అరే నువ్వు ఇట్రారా. ఏరా గేమ్స్ ఆడవా నువ్వు? అమ్మ సెల్లీలా సెల్లా గేమ్స్ కాదురా, బయట గేమ్స్ రా. గేమ్స్ ఆడుకోరా, గేమ్స్ ఆడితే బాగుంటదిరా. అన్నా ఇంతకీ నువ్వేమన్నా గేమ్స్ ఆడేవన్నా? గేమ్సా? అవునన్నా. జిమ్ బాడీరా, అవునన్నా. కండాలు మాత్రం పోలే పెంచున్నావన్నా. ఏ జిమ్ లో చేసావన్నా? రోజుకి 100 టిప్పులు కొట్టుందే మనకి రోజు గడవదు అసలు. అవునన్నా, తెలుస్తుందన్న. బాడీ చూస్తుంటే బాగా కట్టుకుంటావు. నేను డబ్బులు కొట్టిన నువ్వా? మాలు ఉండదు. అవునన్నా. సరేరా, ఈరోజు ఊర్లో తిరిగి అవునన్నా చాలా కష్టపడిపోయాను, అలిసిపోయాను రా. అవునన్నా, కాసేపు రెస్ట్ తీసుకుంటాను రా. సరే అన్న. అన్నా నేను కూడా అలా ఊర్లోకి వెళ్ళి ఏమన్నా జరిగితే నీకు చెప్తానన్నా. సరే ముందు అది తీసుకోండి రా. సరే అన్న, నువ్వు అంతలో పడుకోండి. సరే సరే. ఏదో సంతోష. ఈ రోజు పంచాయతీ ఉందంట, బాగా గొడవ జరిగేటట్టు ఉందరా. బాగా జరుగుతుందిరా ఈ రోజు గొడవ. బర్రే ఈ రోజు నాకు మంచి ఛాన్స్ దొరికిందిరా. మా అన్నను బకరాన్ చేసేస్తాను రా, పంచాయతీ తీసుకోపోయా. అక్కడేదో పంచాయతీ అంటున్నా, సాయంత్రం పెద్ద కొరవేలాగా ఉందన్నా. అవునన్నా. యాడ్రదా గొడవ? అవునన్నా. గొడవ ఏందన్నా గొడవ అనగానే గొడవలు ఫాస్ట్ గా నడుస్తున్నావు, కళ్ళు ఎర్రంగా ఉన్నా. ఏమైందన్నా ఈరోజు ఎవరైనా ఏం చేస్తావేందన్నా? ఈరోజు ఏ వారం రా? ఈరోజు సోమవారం. సోమవారం నా గొడ్డలు పుట్టినరోజురా. అది మంగళవారం వేసేస్తావన్నా? అయితే మంగళవారం ఆంజనేయ స్వామి పుట్టినరోజురా. బుధవారం అయినా వేసి అన్నా. బుధవారం అయ్యప్ప స్వామి పుట్టినరోజు. అట్లా పని చేయండి. గురువారం వేసినా. గురువారం? అవునన్నా. గురువారం నా గొడ్డలు పుట్టినరోజు. శుక్రవారం నా చేతికి వచ్చిన రోజు. వేసి అన్నా. శనివారం అడిగితే నా గొడ్డలికి శని పట్టుకుంటదా? ఆదివారం అయినా వేసేనైతే. ఆదివారం నా గొడ్డలికి సెలవురా. ఇంగిడి భలే చంపతాడు లేదు, కొట్టుకుంటా కూర్చుంటాడు. కట్లు చాలేసినవా? అన్నా అవ్వేది అన్నట్టుంది. మనకి ఈ పని కంటే పంచాయతీ పని ముఖ్యంరా. అవునన్నా. నా పక్క ఇంట్లో పని చేయకుండా ఆడపోతున్నావా? ముసలైనా భలే కొట్టింది. నేను ఇంకా గట్టి కొట్టేవాడిని. పెన్షన్ డబ్బులు వస్తాయి కదా, అప్పుడు చెప్తాను నీ పని. అప్పుడు చెప్తాలే కానీ నీ పని కూడా. జన టారా పట్టుకుందరు వచ్చా చీర పడుతున్నా. ఒరే సీరియస్ ఎవరు మన నెట్టేశాడా?
ఒరే అయ్యన్నా, అన్న చెప్పలేదు. రాయలేకేసుకున్నా, అన్న, బాగుంది. బాగుంది కదరా? బాగుందిలారా అన్న, చూడండి ఒకసారి ఏమన్నా ఏందో చూసుకోనా? కాదు. రఫీ గారికి పోతాను ఎప్పుడైనా. వద్దుగానే చూడండి ఒకసారి. ఓ లేదు చూడు గొడవ పడుతున్నా సరే ఉన్నా. అయ్యా ఏంది ఏదో గొడవ చదువుతున్నట్టుంది. ఇక్కడ మా అన్న వచ్చున్నాడు. మా అన్న పెద్ద ఉన్నాడు ఇక్కడ. మీకు ఏం తెలియదు, అన్న తీర్చేస్తారు ఎంత పెద్ద గొడవ ఉన్నా కూడా. ఏంటి మీ సమస్య? ఏందిరా గొడవ? ఏం లేదన్నా, స్టోర్లో బియ్యం రాసిన అడిగానా, దానికి బూతులు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు బూతులు మాట్లాడతారా? మాట్లాడినా నాయన, అన్నా అసలు ఏమేం జరిగింది నువ్వు మొత్తం పూర్తిగా చెప్పు. నువ్వు కావాలంటే నువ్వే అడుగు చెప్తాడు. అన్నా ఏందినా మొత్తం పూర్తి గొడవ చెప్పు నాకు ఫస్ట్ నుంచి చెప్పు. నా స్టోర్లో బియ్యం రాసిన అన్న దానికే బూతులు మాట్లాడుతున్నాడు. నేనేమన్నానయ్యా, తోలి బియ్యం నేను ఎందుకు ఇస్తాను, కొన్ని భాగం ఇస్తాడు. అయినా మీ కొన్ని భాగం తలకాయ తిప్పి నా తలకాయ నింపుతున్నా. బూతులా అడుగు. ఏందినా మాట్లాడిందన్న అసలు నేనేమో మీ కొన్ని భాగం తలకాయ తిప్పి నా తలకాయ అడుగు. అన్నా ఏ అన్న అందరి ముందు ఏందిరా ఇది మరి? ఉన్నాను నాది చదువు అంతే. రే ఇంత పెద్ద చెట్టు అంత మనిషిని మా అన్న ఉండగా నువ్వు జరుగుతావు, అటు మన జరుగుతాడు. చదువునా? ఇంత చిన్నదానికి నేను ఎందుకు నువ్వు చదువు అన్నా, నువ్వు ఉండగా నేను చదివితే అంత బాగుండదేమో అన్నా. సరే నువ్వు చదువురా, నువ్వు చదివి ఏదో చెప్పు. అన్నా దీంట్లో ఏం లేదన్నా, చెప్పి అని ఉంది, బూతులు ఏం లేవు. నేను తెప్పదానే ఉన్నా, అయినా మీ కొన్ని బాగా నా తెప్పుగా తెప్పను. తప్పు అయిపోయింది సరేనా. అమ్మో పొద్దులో నాకు చదువు రాదని తెలిసిపోయేది అన్నా మనకి పంచాయతీ ఏమవుతుందా? మనం తొందరగా పోవాలన్నా. ముందు పంచాయతీకి వెళ్దాం పద. అవునన్నా. వద్దులాగు అవేట్రా పట్టుకోరా. ఇడుదో ఏ తెలంగాణ కామడ మొత్తం పంచాయతీ పెట్టారు. లక్ష్మణ్ నీకు ఎంత ధైర్యం, నీకు చెట్టు అంత మనిషి ఆడ కుర్చీలో కూర్చుంటాడు, కుర్చీ లాక్కోపోతున్నావు. ఎవరు కొన్నారు? ఎవరు తెలుసు? ఎవరు వాడు? పడిపోతున్నాడు. నీ లెవెల్ నేను పెంచుతా ఉన్నానా? నీ లెవెల్ నేను పెంచుతా ఉన్నానా? ఎవరు అనుకుంటున్నారు అసలు? మనోడు తెలుసారా నీకు? ఈ ఊరు కోసం ఎంత చేస్తాడు తెలుసా మన నీకు? ఎవరుకున్నారు అసలు? ఎవర్రా వాడు? ఒరే ఈడేరోజైనా ఇనాచూ చందాలని ఇచ్చాడరా? ఈడు నీకన్నా ఒరే ఈడు పెన్సిల్ అంత లేడు, ఈడు నీకు అన్నరా? ఏంటన్నా వాడు అలాంటి గమ్ముగా ఉండవు? నువ్వేం చేయలేదు ఊరికా? అవునన్నా. ఒరే ఇప్పుడు ఊర్లో ఎంతమంది ఇక్కడ కూర్చున్నారండి, ఎందుకు కారణం? దానికి కారణం ఎవరురా? దానికి కారణం నువ్వేనన్నా. కానీ వాళ్ళకు అంటే నువ్వు గమ్ముగా ఉండవు కదా. ఇప్పుడు పిల్లకాయలు డాన్స్ చేస్తున్నారు, కారణం ఎవరురా? నువ్వే అన్నా. మరి ఆడు చెప్పురా. నువ్వు గమ్ముగా ఉండవు కదా వాళ్ళు అంటుంటే. అయినా మీతో నాకేం పని రా, నాకు పంచాయతీ టైం అని వెళ్తానా? పోరా బాబు. ఎలా ఎవడు పట్టుకోడు మనం పంచాయతీ పోదాం పన్న తొందరగా. అసలు గొడవ ఏందిరా? ఈడు వచ్చాడు మళ్ళీ ఏంది ఇప్పుడు అన్న అనకపోతే మళ్ళీ నన్ను ఏమంటాడో ఏందో. అన్న ఏం లేదన్నా, రాత్రి పండగ కదా, ఈడు కోడిపోయిందంట. కోడి? కోడి కోడి వాడు కోడిపోతే నేను తీసాను నా మీదకి వస్తున్నాడు. డబ్బులు కూడా కట్టమంటున్నాడు వాడు. నువ్వు తీసావా? నేను తీసానంట. వీడు తీడు నువ్వు చూసావా? చూసానన్నా, వీడు నేనే చూసా, నా కళ్ళారా నేను చూసా. సరే నీ కోడి ఎట్లుంటది చెప్పు. అన్నా
పొడుగు రెక్కలు పొడుగు రెక్కల పొట్టి కాళ్ళు పొట్టి కాళ్ళ నెమల రంగు నెమల రంగ మర్యాదగా చెప్పు. నిజంగా నాకేం తెలియదన్నా. చెప్పు చెప్తే వదిలేస్తాం. తెలియదన్నా అన్నా, అడిగినప్పుడు సమాధానం చెప్పు. నిజంగా నాకేం తెలీదన్నా. కొట్టేస్తాం. అన్నా నిజంగా నాకేం తెలియదన్నా. 51 కొరడా దెబ్బలు అవును 51 కొరడా దెబ్బలంటే అన్నా అన్నా చెప్పేస్తాను నేనేం చేయబాకండి అన్నా. చెప్పు. అమ్మ సాక్షిగా మా అన్న మాత్రం తినలాది మన్ను కొట్టబాగండి ఏం కాలేదు కదా ఏం ఒరే, దెబ్బలు నాకు డబ్బులు కాదు కానీ ఏమైంది ఫస్ట్ కొట్టిన వాళ్ళు పెద్ద అనిపిలా, తర్వాత ఒకడు వచ్చి ముసుగులో దొంగలా కొట్టాడురా. ఎవరన్నా ఓడు నా మీద పగ పెట్టేసినట్టున్నారా రే. నువ్వైతే చూడలేదు కదా ఓడినా, నువ్వు చూడలే కదా ఓడినా. ఆ గుంపులో కనిపించలేదురా. అమ్మయ్యా అయితే ఏం కాదులన్నా మర్చిపోనా అయినా దెబ్బలు ఇక నీకు జింబోడి కదనా. అయినా అందరు చూసేసారంటవా? కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు నా జనాలు. సరే, ఇట్లాంటి పంచాయతీలు ఉంటే ముందుగా చెప్పు. అన్న రేపు కొండపాలెం అనే ఊర్లో ఒక చిన్న పంచాయతీ ఉందన్న. ఎట్లా నువ్వు చేయాలన్నా, నువ్వు చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావన్నా. పంచాయతీ అవునన్నా, చిన్నదా పెద్దదా? చిన్న పంచాయతీ అన్న నీ లెవెల్కి. రే, చిన్నదైనా పెద్దదైనా కొట్టేస్తున్నారు, వద్దురా. ఆ మాట అనబాగా నువ్వు అప్పుడు ఏమైపోవాలా కొండపాలెం వల్ల. ఇప్పటికే ఒళ్ళు హీనం అయిపోయింది, వద్దురా. జింబాడికి ఏముంది హేనమయ్యేది అసలు. వద్దులేరా.